టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్లో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు. తుది జట్టులో చోటు దక్కకపోవడం కష్టమనుకున్న తరుణంలో యుఏఈతో జరుగుతున్న మ్యాచ్లో తన సత్తా చాటాడు. నిజానికి కుల్దీప్ యాదవ్కు గత కొన్ని నెలలుగా నిరాశ మిగిలింది. చైనామెన్ స్పిన్నర్గా పేరుగాంచిన కుల్దీప్కు టీమిండియాలో చోటు దక్కినా గ్రౌండ్లో దిగే ఛాన్స్ లభించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించగా ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం బెంచ్కి పరిమితమయ్యాడు. కనీసం ఒక టెస్ట్లో కూడా బౌలింగ్ చేయలేదు. ఆసియా కప్లో కూడా అదే పరిస్థితి అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో తానేంటో కుల్దీప్ నిర్ణయించుకున్నాడు. ఓపికతో ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో కుల్దీప్ యాదవ్ మరోసారి ప్రూవ్ చేశాడు. ఆసియా కప్ 2025 స్క్వాడ్లో అతని చోటు దక్కిన యుఏఈతో జరిగే తొలి మ్యాచ్లో మాత్రం స్థానం ఉండదని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇద్దరు పేసర్లు ఒకే ఒక స్పిన్నర్ అది వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారని టీమిండియా నుంచి వినిపించిన వార్తలు. దాంతో కుల్దీప్కు మళ్లీ మొండి చేయనుకున్నారు. కానీ టీమిండియా ప్లేయింగ్ 11 అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్ కేవలం 7 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి యుఏఈ పతనాన్ని శాసించాడు. భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పవర్ ప్లే తర్వాత బంతి అందుకున్న కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. 9వ ఓవర్ మొదటి బంతికి రాహుల్ చోప్రాను క్యాచ్ రూపంలో అవుట్ చేసిన కుల్దీప్ 4వ బంతికి కెప్టెన్ వసీంను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపాడు. ఆఖరి బంతికి హర్షిత్ కౌశిక్ను క్లీన్ బౌల్డ్ చేశారు. కేవలం 2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ రాణించడంతో టీమిండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.